తనదయ్యాక నా పేరు రానివ్వండి. అలాగే సార్. దాని తర్వాత రేణుక యోగ శంకర్, తను ఎంకామ్. ఎంకామ్. తనదయ్యాక యోగ శంకర్ పేరు రానివ్వండి. అదయ్యాక ప్రియా పేరు రాయండి. అమ్మా ప్రియా, నువ్వేం చదువుకున్నావు? బీటెక్ బావగారు. బీటెక్. బీటెక్. శ్రీప్రియ బీటెక్ రాశాను. తర్వాత దేవశంకర్ పేరు రాయండి. అదయ్యాక మా చెల్లి పేరు రాయండి. ఐశ్వర్య శంకర్, IAS. IAS. IAS చదువుకున్నారా? చాలా గొప్ప విషయం సార్, చాలా సంతోషం. ముందు మా ఆడవాళ్ళందరి పేర్లు రావాలి. అలాగే వచ్చేలా చూడండి. ఏంటి సైలెంట్ అయిపోయారు? ఆడవాళ్ల పేర్లు ముందు రావాలని చెప్పినందుక? అదేం కాదు సార్. ఆడమగ ఏముంది, వాళ్ళని ముందు పెట్టి వాళ్ళకి మనం సపోర్ట్గా నుంచుంటే మన ఇల్లే కాదు, మొత్తం దేశమే ముందుకెళ్తుంది. కరెక్ట్ సార్, కరెక్ట్. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. మా ఆడవాళ్ళు చదివిన డిగ్రీలన్నీ వాళ్ళ పేర్ల ముందు కరెక్ట్ గా రావాలి. పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్నారు, చాలా కష్టపడి చదువుకున్నారు కదా. వాళ్ళు చదువుకోవడం మాకే గర్వం కదా. అలాగే సార్, అందరి ఆడవాళ్ల పేర్లు వాళ్ళ డిగ్రీలు ముందే వేయిస్తాను సార్. సరే సరే, ఎన్ని కార్డులు కావాలో తర్వాత నేను ఫోన్ చేసి చెప్తాను మీకు. అలాగే సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, మంచిది. నొక్కవే, నొప్పిగా ఉంది. రమణి, వీరశంకర్ గారు చాలా గొప్ప మనిషి. బావా, ఆయన పెళ్లి పత్రికలో ముందు ఆడవాళ్ల పేర్లే రావాలన్నారు, మరీ ముఖ్యంగా వాళ్ళ డిగ్రీలు కూడా. ఇది చూస్తుంటే వాళ్ళ సంస్కారం గొప్పతనం అర్థమవట్లే. వీరా అంకుల్ ఇంకొంచెం చదువుకునుంటే అంబానీనే బీట్ చేసేవాళ్ళు. కరెక్ట్ గా చెప్పావు. మన వీరా అంకుల్ ఒకలాంటి మనిషి. బయటికేమో మొరటగా కనిపిస్తారు, కానీ మనసేమో చాలా స్వీట్. సాధన, యు సో లక్కీ. నువ్వు పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు నిన్ను చాలా బాగా చూసుకుంటారు. జస్ట్ ఒక పేరు వేయించడానికే ఇంట్లో కోడలికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇంకా వేరే విషయాల్లో ఇంకెంత ఇంపార్టెన్స్ ఇస్తారో. చూడండి డాడీ, వీరా అంకుల్ని చూసి నేర్చుకోండి. ఊరికే ఆడపిల్లల్ని సాధించడం కాదు, చేతల్లో చూపించాలి. సరే అమ్మా, ఇక మీదట వీరా అంకుల్ దగ్గరే నేర్చుకుంటా, సరేనా? సరే, పెళ్లి పత్రిక సెలెక్ట్ అయింది. ఇక కాలేజీలో ఎవరెవరిని పిలవాలో లిస్టు ప్రిపేర్ చేయండి. బావా, ఏమైంది? ఇంతసేపు పిల్లలతో నవ్వుతూ మాట్లాడుతూనే ఉన్నావు, సడన్ గా పైకొచ్చి ఇలా డల్ అయిపోయావు. ఏం లేదు బావా. నేను చెప్పనా, ఒక్కొక్కటి ఖర్చు వస్తూనే ఉంది, ఏం చేయాలనే కదా నీ ఆలోచన. పెళ్లి ఫిక్స్ అయ్యి పెళ్లి పత్రికల దాకా వచ్చాము, ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఎందుకు టెన్షన్ పడుతున్నావు అన్నయ్యా? బావా, నేనున్నాను, ఎక్కువ ఆలోచించుకొని పెళ్లి ఫిక్స్ అయినప్పుడే చెప్పాను కదా. మరి నువ్వు దేని గురించి దిగులు పడుతున్నావు? సంతోషంగా అమ్మాయి పెళ్లి